హాయ్ ఫ్రెండ్స్, తమ్నెల్ అయితే చూసే ఉంటారు. వీటిని మా తెలంగాణలో అయితే ఎండ్రికాయలు అని అంటాం. ఏపీలో అయితే పీతల పులుసు, పీతలు అని పిలుస్తారు వీటిని. అయితే ఇప్పుడైతే మా నాన్నమ్మతో కర్రీ వండిపిస్తాను మా నిజామాబాద్ స్టైల్లో. చూడండి, వీటిని ఇరవడం అయితే పెద్ద టాస్క్ అని అనుకోవచ్చు. విరిచిన తర్వాత మటన్ చికెన్ల కన్నా ఇదే తొందరగా కర్రీ వండడం పూర్తవుతుంది. ఈ క్లీనింగ్ అయితే చూసేయండి ఎలా చేస్తుందో. సగం అయితే వేస్టేజే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే. ఇవైతే చాలామందికి నచ్చవు, కానీ ఈ వేస్టేజ్ తీసేసి నాకైతే నాన్ వెజ్ కర్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్ అంటే ఇదే ఎండ్రికాయల కర్రీ. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫిష్ కన్నా మటన్ కన్నా ఈ టేస్టే బాగుంటుంది. వన్ డే ప్రాసెస్లో మాత్రం ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. క్లీనింగ్ చేయడం అయితే అయిపోయింది. ఇలా అయితే ఫైనల్గా రెడీ అయింది. ఇవి అయితే చిన్నగా ఉన్నాయని చెప్పేసి అందరూ పాడేస్తుంటారు, కానీ అసలు టేస్ట్ అనేది ఇక్కడనే ఉంది. వీటిని మంచిగా సన్నంగా దంచుకొని వీటి వాటర్ తీసుకొని కర్రీలో వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అందరూ అసలు ఇవి చిన్నగా ఉన్నాయి, తినడానికి రాదు అని చెప్పేసి అందరూ పాడేస్తుంటారు, కానీ అసలు టేస్ట్ అయితే దీంట్లోనే ఉంది. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. యాక్చువల్గా బయట పొయ్యి పెట్టి వండుదామని అనుకున్నాం, కానీ బయట చలి బాగా ఉంది. సో అందుకే మళ్ళీ ఇంట్లోకి రావాల్సి వచ్చింది. చూడండి, మా నాన్నమ్మనైతే ఎలా దంచుతుందో, వీటి వాటర్ ఎలా తీస్తుందో అన్ని ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ కర్రీ అయితే అన్ని కాలాల కన్నా చలికాలం తినడం బెస్ట్. బాడీకి వేడిగా చాలా ఆరోగ్యంగా ఉంటుందని విన్నాను, అందుకే ఇవాళ ఈ కర్రీ అయితే వండిపిస్తున్నాను. ఈరోజైతే 31st. అందరూ చికెన్ మటన్ వండుకుంటే మేమైతే స్పెషల్గా ఎండ్రికాయల కర్రీ అయితే వండుతున్నాము. మీకు చాలా డేస్ అవుతుంది నేను కూడా వీడియోలు పోస్ట్ చేయక, అందుకే ఈ వీడియోని అయితే తీసి పెడదామని. ట్రిక్ తెలియని వాళ్ళకి ఇలా రోట్లో దంచి వాటర్ తీసే విధానము అది ఎక్కువ మందికి తెలియదని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది. నానమ్మనైతే అంటుంది, వీటి రేట్ అయితే అప్పటి రోజుల్లో 100 రూపీస్కి 10 ఇచ్చేవాళ్ళు, అంటే 10 రూపీస్కి ఒకటి అన్నట్టు ఇచ్చేవాళ్ళంట అప్పుడు. ఇప్పుడైతే 100 రూపీస్కి 3 ఇస్తున్నారు. అవి కూడా చాలా చిన్న చిన్నవి 3 ఇస్తున్నారు. సో ఇక అన్ని రేట్లు పెరిగినట్టే వీటి రేట్ కూడా పెరిగిందని లైట్ తీసుకోవాల్సిందే. చూడండి, వీటిని అయితే చిన్న చిన్నగా మిడిల్ పార్ట్ని అయితే చిన్న చిన్నగా కట్ చేసింది. తర్వాత ఆ కొండలు అయితే అక్కడ షార్ప్గా ఉంటాయని చెప్పేసి ఆ కొండలను అయితే ఇలా కుడలబట్టి అటు ఇటు మొత్తం వీటినైతే కట్ చేస్తుంది. చూడండి, ఈ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయితే మంచిగా కర్రీ వండడం అయితే అసలు ఒక 10-20 మినిట్స్లో కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది, కాబట్టి మీరైతే చూసిన వాళ్ళందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, తాలింపు కోసం అయితే వెల్లుల్లిపాయలు మరియు కుడక కూడా ఇన్స్టెంట్గానే దంచుకుంటుంది. కుడక పొడి ఉన్నా కానీ అది వేయదు. ఇలానైతే దంచుకోవడం, రోట్లో దంచుకోవడం అయితే అయింది. ప్రాసెస్ అయితే చూద్దాం. 1 డే ప్రాసెస్ ఇదైతే. మనము ఆ వాటర్ దంచుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లోనే క్రాప్స్ వేసేసి ఈ పసుపు, ధనియా పౌడర్ అవి వేసేసి మనం దంచుకున్న కుడకപ്പൊడి అది వేసేసి మనం మీకు సరిపడంత కారం అయితే తీసుకోండి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఒక 2.5 స్పూన్స్ అయితే ఉంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. సో ఉప్పు మీకు తగినంత తీసుకోండి, కారంకి తగినంత.
కర్రీ ప్రాసెస్ అయితే చూసేసారు కదా, చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇంకా ఫస్ట్ అయితే కర్రీ కంప్లీట్ అయిపోయింది. నేనే ఫస్ట్ తినడం అయితే చూడండి, ఇలా వేడి వేడిగా వేసుకొని తింటేనే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇప్పటివరకు ఈ టేస్ట్ చేయని వాళ్ళైతే ఒక్కసారి టేస్ట్ చేయండి. ఈ ప్రాసెస్లో ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.